ప్రభు యేసుక్రీస్తు నామములో మిక్కిలిగా ప్రేమింపబడి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 27 నుంచి. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమ, నా ప్రభు, నా దేవా అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థానాన్ని నమ్మనటువంటి ఈ యొక్క శిష్యుడు పురజనులకు విశ్వాసమును ప్రకటించుట. పునీత థామస్ గారు క్రీస్తు శకం 52వ శతాబ్దంలో భారతదేశమునకు వచ్చి ఉన్నారు. హిందూ దేశమైనటువంటి మన దేశానికి వచ్చి ఎంతో మందిని మార్చినటువంటి వారు పునీత థామస్ గారు. భాష రాదు ఆయనకు, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు తెలియదు ఆయనకు, ఇక్కడ ఉన్నటువంటి ఆహార పద్ధతులు తెలియదు ఆయనకు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా తెలియదు ఆయనకు. కానీ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి విధముగా ఆయన చేయాలనుకున్నాడు. అవిశ్వాసి అయినప్పటికీ కూడా ఆయన నా ప్రభు, నా దేవా అని విశ్వసించి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మీరు సకల దేశములకు వెళ్ళి సువార్తను బోధించి పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఎంతో మందిని మార్చుము అనేటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఆ యొక్క పలుకులను ఎంతో ధ్యానించి మన యొక్క హిందూ దేశానికి వచ్చి ఆయన యేసు ప్రభుల వారి యొక్క క్రియలను, బాటలను, పలుకులను ప్రకటించారు. ఒకవేళ పునీత థామస్ గారు ఆనాడు మన భారతదేశానికి రాకపోయి ఉంటే ఈరోజు మనకు నిజమైనటువంటి యేసు ప్రభుల వారు తెలిసేవారా? ఒకవేళ పునీత థామస్ గారు భారతదేశంలోకి రాకపోయి ఉంటే మనకు ఈ యొక్క రక్షణ భాగం కలిగేదా? ఒకవేళ థామస్ గారు మన జీవితంలో, మన ఊరిలో, మన భారతదేశంలో లేకపోయి ఉంటే ఆ యొక్క పునరుత్థాన క్రీస్తు యొక్క మహిమలను మనకు ఎవరు తెలియపరిచేవారు? అల్ప విశ్వాసం కానటం లేదు, కానీ ఆయన విశ్వాసి అయి ఎంతో మందిని విశ్వాస బాటలో నడిపించారు, ఎంతో మందిని విశ్వాసంగా మార్చారు. అవిశ్వాసులుగా ఉన్నటువంటి ఎంతో మంది హిందూ మతస్థులను నిజమైనటువంటి దేవునికి పరిచయం చేశారు పునీత థామస్ గారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు పునీత థామస్ గారు. తన యొక్క వచ్చినటువంటి భాషతోనే ఆయన పరిచర్య చేశారు. ఎందరో ఎన్నో మాటలు అనినా, ఎందరో ఎన్నో విధాలుగా ఆయనను దూషించిన ఆయన మాత్రం యేసు ప్రభుల వారి యొక్క నామమును కానీ, కీర్తిని కానీ, పేరును కానీ ఆయన ప్రకటించాడే కానీ, ఇతరులకు తెలియచేశాడే కానీ ఆయన ఎప్పుడు కూడా అవిశ్వాస కాలేదు. నా ప్రభు, నా దేవా అని ఏ విధంగా యేసు ప్రభుల వారిని ఆలింగనం చేసుకున్నాడో అదే ఆలింగనమును ఇతరులకు ఆయన తెలియజేశాడు. యేసు ప్రభుల వారి యొక్క ప్రేమను, పునరుత్థానాన్ని అనుభవించాడు కాబట్టి ఆ యొక్క అనుభవమును మనతో, మన భారతదేశంలో ఆయన ఇతరులకు తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప అపోస్తులుడు మనకు మన భారతదేశానికి రావడము అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అపోస్తుల కార్యములు 5:15 మనం చదువుకున్నట్లయితే, పేతురు గారు నడిచిపోతూ ఉండగా ఆయన నీడ తాకిన అప్పట్లో ఎంతో మంది స్వస్థత పొందారట. ఇది నిజం ప్రియ సహోదరి సహోదరులారా. అదే విధంగా పునీత థామస్ గారు మన భారతదేశంలో ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన
నడక ద్వారా, ఆయన యొక్క జీవన విధానం ద్వారా యేసయ్యతో ఆయన జత కలిసి యేసయ్య ద్వారా ఆయన మన భారతదేశంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. పునీత థామస్ గారి యొక్క జీవితం ఎంతోమందికి ఒక ప్రేరణగా మారింది, ఎంతోమందికి ఒక అనుభవంగా మారింది. అందుకే మనం ఎప్పుడైతే యేసయ్యను మనం బలంగా నమ్ముతామో, యేసయ్యతో మనం ఎప్పుడైతే ఎక్కువగా ఆదరణ పొందుతామో, యేసయ్యను మనం ఎప్పుడైతే పూర్తిగా సంపూర్తిగా అర్థం చేసుకుంటామో, మనం కూడా పునీత థామస్ గారి వలె ప్రకటన చేయాలని, పరిచర్య చేయాలనేటువంటి ఆ యొక్క ఆసక్తి, అంకిత భావం, ఆతృత, ఆరాటం మనలో కూడా కలుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని మనము ధరించుకుంటామో, యేసు ప్రభుల వారిని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా పునీత థామస్ గారి వలె విశ్వసించి యేసయ్యను ఇతరులకు ప్రకటిద్దాం. ఆయనలాగా మనం కూడా పయనిద్దాం. ఆయనలాగా మనం కూడా ఇతరులను మారుద్దాం. ఆయనలాగా మనం కూడా ఒక మాదిరిగా మారి యేసయ్యను 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఇతరులకు తెలియచేసి మన జీవితాలను మనము ధన్యం చేసుకుందాము. ఈ విధముగా మన యొక్క జీవితాలను యేసు ప్రభుల వారి యొక్క నామం పేరుట మనము కూడా ఉజ్జీవముతో పునీత థామస్ గారి వలె మనం కూడా ఈ యొక్క లోకంలో నడిచి యేసయ్యను ఇతరులకు చాటి చెప్పుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.